ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఏర్పాటు తర్వాత విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు ఉన్నతాధికారులను విచారించగా తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేసు విచారణ, దాని పరిణామాలేంటో విశ్లేషిద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. కేసు నమోదైన 21 నెలల తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఈ కేసు విచారణపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కేంద్రంగా సాగిన విచారణ నయా దిశలో సాగనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు త్వరలోనే ఈ కేసులో నోటీసులు జారీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా స్తబ్దుగా ఉన్న సమయంలో ఈ కేసులో సిట్ ఏర్పాటు, కేసీఆర్ కు నోటీసులు అంటూ లీకులు చూస్తుంటే అంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే సాగుతోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా పెన్ డ్రైవ్ లభించిందని, అందులో కీలక అంశాలు ఉన్నాయని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తుంటే ఓటుకు నోటు కేసు మాదిరి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విచారణ పేరుతో ఎన్నోసార్లు పిలిపించారు. ఆ కేసు రాజకీయంగా రేవంత్ రెడ్డి ఎదుగుదలకు ఉపయోగపడింది. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక పాత్ర కావడంతో దీని వెనుక బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విచారణ జరపనున్నారనే వార్తలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. అవసరమైతే గులాబీ అగ్రనేతలను అరెస్టు చేస్తారని కూడా అంటున్నారు. అదే జరిగితే రాజకీయంగా బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల విచారణ, ఆ తర్వాత అరెస్టులు జరుగుతాయని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ లోనే విభిన్న వాదనలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. గులాబీ నేతలను అరెస్టు చేస్తే ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణలో కూడా చోటు చేసుకుంటాయని కొందరు హస్తం నేతలు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల విచారణ, ఆ తర్వాత అరెస్టులు జరుగుతాయని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ లోనే విభిన్న వాదనలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. గులాబీ నేతలను అరెస్టు చేస్తే ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణలో కూడా చోటు చేసుకుంటాయని కొందరు హస్తం నేతలు వాదిస్తున్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అరెస్టు చేయాల్సిందేనని మరికొందరు నేతలు సమర్థిస్తున్నారు. విచారణ వార్తలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వారమని, ఈ బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకం కానుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసు తేలిపోతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైన చివరి నిమిషంలో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీ నుంచి చక్రం తిప్పాయని, అందుకే కేటీఆర్ ను అప్పట్లో అరెస్టు చేయలేదని తెలిసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకంత అసహనానికి గురైనట్టు విశ్వసనీయ సమాచారం. గులాబీ నేతల వ్యవహారంలో మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని, దీని వెనుక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని హస్తం నేతలు వాపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతా అనుకున్నట్టుగా జరిగితే గులాబీ నేతలకు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ లో ఓ వర్గం భావిస్తోందని గాంధీ భవన్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఒకప్పుడు దిశ కేసులో ఎన్కౌంటర్ చేసి కేసులు ఎదుర్కొన్న పోలీసు ఉన్నతాధికారి సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు కావడం గమనార్హం. దిశ కేసులో అప్పుడు సజ్జనార్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆయన ముందు విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు హీరో అవుతారు, ఎవరు జీరో అవుతారో తొందరలోనే తేలనుంది.